సహోదరుని అందరికీ హృదయపూర్వకంగా చెప్పాను. నేనేమిటంటే నేను 2019 సంవత్సరంలో నేను అనేకమైన పాపానికి దిగజారిపోయి పాపంలో మునిగిపోయి ఈ భూమిలోనే బతుకున్నాను. ఇందులోన 4 సంవత్సరాల దాకా 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాల్లోన నేను బయటే ఉన్నాను, బయటే నివసించి నేను అనేకమైన మా కుటుంబంలో శోధనలు ఎక్కువ ఏర్పడ్డాయి. నేను ఎప్పుడైతే చర్చి నుండి బయటకు వెళ్ళిపోయి నేను బయటే నివసించాను, అనేకమైన కుటుంబాల్లో శోధనలు ఏర్పడ్డాయి. దాన్ని ఆలోచించాను, ఏటి ప్రభు ఇది అనుకుని ఆలోచించాను. తర్వాతకి లాస్ట్ నేను మొన్న మన సత్యానంద అయ్య గారు పాస్టర్ వచ్చి నా ద్వారా మాట్లాడారు. ఏంటంటే నువ్వు ఏంది బాబు చర్చికి రాలేదన్నారు. అప్పుడు నేను సమాధానం ఏం చెప్పలేకపోయాను. అంటే తర్వాతకి చెప్పాడు, ఏటి రాకుంటున్నావు అంటే ఏదో నేను రాకపోయిన కారణం ఏంటంటే నేను పాపంలో దిగజారిపోయి లోకంలో ఉండి నేను నా భార్య ఉండి కూడా భార్య లేనట్టు బయట దాంతో వ్యవసాయం దిగజారిపోయి దేవుని దూరం అయిపోయిన శరీరంలో ఉండిపోయి నేను చర్చికి వెళ్దామన్నా టైంకి నాకు చర్చికి అయితే వెళ్ళొద్దు, ఎందుకు వెళ్తామని ఒక మనిషి నాలో కలగడం నేను రాలేకపోయాను. ఒక్కటే మా ఆవిడ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. అయ్యగారు అన్నసరిగా అయ్యగారు అన్నాడు, నువ్వు చేపలకి వెళ్ళిన తర్వాత నువ్వు వల్ల వేసిన తర్వాత చేపలు ఆ వలలో చిక్కితే నువ్వు చేపలు లాగి తింటావు అంటే తింటున్నావు కాబట్టి ఇది అంతే. సైతాను కూడా నిన్ను వెనకకు లాగి సైతాను నీ వలలో చిక్కించాడు అనేసరికి నాకు చాలా బాగా అనిపించింది. అయ్యో నేను ఉండిపోయిన అయ్యగారు అంటే అయ్యగారు ఒక మాట అన్నాడు, నువ్వు ఏదేమైనా శనివారం రాత్రి కుటుంబం ప్రేయర్ చేయించి నువ్వు ఉదయం ఎలాగైనా ఆదివారంకి వెళ్ళాలనేసరికి నాకు నువ్వే ఏదేమైనా నీ నుండి నేను మారాలనుకుంటున్నాను అయ్యగారు అన్నాను. అయితే అయ్యగారు ఒక మాట అన్నాడు, ఉదయం ఫోన్ చేసి అడిగాడు, బాబు నువ్వు చర్చికి వెళ్తున్నావా లేదంటే లేదు అయ్యగారు వెళ్ళలేదు, కుటుంబం ప్రార్థన చేయించిన వెళ్తానంటే అయ్యగారు చెప్పి నాతో మాట్లాడించమన్నాడు. అయితే నా కోసం ఏంటంటే నేను 5 సంవత్సరాల నాటికి నా బయటే ఉండిపోయి నేను చేసిన పాపకి మీ సంఘం తరఫున నేను కోరుకుంటాను, నన్ను అందరు క్షమించండి. నేను ఏమో నాకు తెలియదు, కానీ నేను బయటకు ఉండిపోయి నాకు తెలియదు. ఒక శాతానేమో నా వెనక లాగేస్తుంది, ఒకళ్ళు నన్ను క్షమించండి. ఇక్కడ కూడా మీరందరూ నన్ను క్షమించాలని అనుకుంటున్నాను. అలాగే పాపం చేసిన వ్యక్తి ఒక ఆదం ఎక్కడైతే ఉందిగా నన్ను క్షమించాలమ్మ, తర్వాత మహేష్ కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను చేయలేని పాపం చేస్తున్నాను. నన్ను క్షమించి మీరందరూ నన్ను క్షమిస్తానని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ దైవజనుడు అయ్యగారు కూడా ఉన్నాడు, అయ్యగారు కూడా నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను. అయ్యగారు ఏదైనా నన్ను క్షమించండి. ఈ నుండి నేను ఒకవేళ పాపంకి నేను జీవిస్తే నన్ను సరి చేసుకోవడానికి నేను మనసు స్థిరపరి చేసుకుంటానని ఈ కొద్దిపాటి సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఇచ్చినటువంటి సాక్ష్యం బట్టి అలనాడు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీతో యేసయ్య చెప్పాడు, వెళ్ళి మరలా అదే పాపము నువ్వు చేయకుమని. కనుక మరి సహోదరుడు కూడా తన తప్పును తను తెలుసుకున్నాడు. తప్పులు చేయడం సహజం, కానీ తప్పును ఒప్పుకొని ప్రభులో మరలా నూతన పరచబడ్డం చాలా అసాధ్యం. వాక్యం చెప్పింది, దేవుని దివ్య వాక్యం తగ్గిపోయిన వారిని మరలా నూతన పరచడం అసాధ్యమని వాక్యం చెప్తాను. తన తప్పును తెలుసుకుని ప్రభు సన్నిధికి రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీకు హస్తాలను నేను క్షమిస్తున్నాను అనుకున్న వాళ్ళంతా తన తీసుకుని నిర్ణయం బట్టి బిడ్డ ఇప్పుడు హస్తాను బిడ్డ పక్షంలో ఉంచండి. దయచేసి ఇప్పుడు చేతులు ఆ బిడ్డ పట్ల చాపండి. పరిశుద్ధుడా నీకు కృపా సత్య నీ ప్రియ ఆయన తనని ఇక్కడ నుంచి ఆ పాపం చేరకుండా మీరు కాంచి, తననే కాదు ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆ పాపంలోకి దిగజారకుండా సాంచి, అక్రమ సంబంధానికి చేరకుండా సాంచి, అటువంటి ఆలోచన రాకుండా మీరు సరిదిద్దండి. ఆలోచన రాకుండా ప్రతి వాళ్ళని మీరు ముట్టండి.
యేసు రక్తము ద్వారా అయ్యా ఈ దినం నీతి మార్గంలో నడవడానికి నీ సాక్షి ఇదిగో మేమంతా కలిసి ఇది మొదలుకొని ప్రభా బిడ్డ నీ రాకడ వచ్చి పర్యంతం వరకు మన భూమి మీద బ్రతుకు దినములంతా కూడా ప్రభా సజీవమైనటువంటి సాక్షిగా బ్రతకడానికి సహాయం చేస్తాను. తనను తన కుటుంబాన్ని దీవించండి నాయన. తన ఎవరి దగ్గర పాప క్షమాపణ పొందాలనుకుంటున్నాను, పాప క్షమాపణ మీరు మాత్రమే దయచేయగలరు. సమస్తమైన చేతికి అప్పగించు, ప్రత్యేకించిన చేతికి అప్పగించు. మీరే మహిమ ఘనత గౌరవాలు మీరే పొందుకోవాలి. మా ప్రభును మీ ప్రియ కుమారును రక్షకుడు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.